ఎక్స్రేలో టీబీ అని ఖచ్చితంగా చెప్పే ఆధారాలు తక్కువ. అంటే ఏ రకమైన లంగ్ ఇన్ఫెక్షన్ అయినా మనం చూడడానికి ఎక్స్రే చేస్తాం. సో అందులో ఎక్స్రేలో కొన్ని మార్పులు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అనే మనం చెప్పగలిగేది ఏంటంటే ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అంతవరకు అయినా చెప్పవచ్చు. కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా, వైరస్ వల్ల వచ్చిందా, ఎందువల్ల వచ్చిందా అనేది కూడా కొన్నిసార్లు దాన్ని పర్టిక్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎక్స్రేస్ని బట్టి మనం కొంతవరకు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అది ఖచ్చితమైన టెస్ట్ కాదు. అంటే ఎక్స్రేలో కొంచెం ఏదో కనపడినంత మాత్రాన అది టీబీ అనే చెప్పలేము. అది ఏ రకమైన కారణం వల్ల అయినా అయి ఉండొచ్చు. బట్ కొన్నిసార్లు దాంట్లో జరిగే కొన్ని మార్పులు, కొన్ని పర్టిక్యులర్ టైప్ ఆఫ్ చేంజెస్ ఆర్ సైన్స్ని బట్టి ఇది టీబీ అని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం స్పూటమ్ టెస్ట్ కానివ్వండి, బయాప్సీలు కానివ్వండి, ఇట్లాంటివి చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. కాకపోతే కొన్ని ఈ ప్రోగ్రామ్ల కండిషన్స్లో చాలామందిని ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎక్స్రే బేసిస్ మీద కూడా, అంటే ఎక్స్రేలో కనపడే కొన్ని పర్టికులర్ లక్షణాలను బట్టి కూడా మనం ఇది టీబీయే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతో వాటికి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే అవసరం ఉంటుంది. సో ఒకప్పుడు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో అదొక ఇంపార్టెంట్ టూల్.